సాయిబాబాకు మధ్య గల అనుబంధాన్ని ఈరోజు విందాం. తను చాలా దీనావస్థలో ఉన్నప్పుడు తన పరిస్థితిని గూర్చి బాబాతో తరచూ మొరపెట్టుకుంటూ ఉండేవాడు. కానీ సాయిబాబా మాత్రం అతని ద్వారకామాయికి రావద్దని ఆజ్ఞాపించేవారు. అయితే బాబా లెండి తోటకు పోయి వచ్చేటప్పుడు దారిలో ఆయన దర్శించి తన ఇక్కట్లు వినిపించేవాడు ఉపాసిని బాబా. కానీ బాబా అతడు చెప్పిందంతా సానుభూతితో విని, అలా డీలా పడకు, నేనెప్పుడూ నీతో ఉన్నాను, ఇప్పుడు నీవెంత కష్టపడితే ముందు ముందు అంత సుఖపడతావు, ప్రపంచమంతా ఒక ఎత్తు, నీవక్కడవే ఒక ఎత్తు అనేవారు. కానీ బాబా మాటలు ఉపాసిని బాబాకు ఏనాడు సరిగ్గా బోధపడేవి కావు. సాయిబాబా ఒకసారి ఉపాసిని బాబాతో ఇలా అన్నారు, నీవెన్నో వృక్షాలను నాటవలసి ఉంది అని. అలాగే బాబా, ఖండోబా గుడి ప్రక్కన కొంత ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఏం మొక్క నాటమంటారు, తులసి మొక్క నాటనా అని అడిగాడు ఉపాసిని. దానికి ఒక పసివాడిని చూసినట్లు ఉపాసిని బాబా కేసి చూస్తూ బాబా నవ్వుతూ ఇలా అన్నారు, ఏమిటి, తులసి మొక్కలు నాటుతావా? తులసి మొక్కలు ఎంతో కాలం జీవించవే, శతాబ్దాల తరబడి నిలిచి ఉండే మహావృక్షాలను నీవు నాటాలి, వాటి వల్ల ప్రజలకు ఎంతో మేలు కలగాలి, నీవు 14 రావి చెట్లను నాటాలి, సరేనా, పోయి రావి చెట్లు నాటు అన్నారు. కానీ ఎంతోమందికి నీడనిచ్చి సేద తీర్చి కాపాడే మహావృక్షాల వంటి సద్గురుల్ని ఎందరినో ఉపాసిని బాబా తయారు చేయవలసి ఉంటుందని బాబా భావం. కానీ ఉపాసిని బాబాకు బాబా మాటల్లోని అంతరార్థం అర్థం కాక ఆయన మాటలను యథాతథంగా గ్రహించి ఖండోబా గుడి ప్రక్కన ఉండే ఖాళీ స్థలంలో 14 రావి చెట్లు నాటే స్థలం లేదే అని ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలో పాలుపోక బాబాతో, మీరు చెప్పేది నాకేం పాలుపోవడం లేదు అన్నాడు. అప్పుడు బాబా చిరునవ్వుతో, ఏ మాటలతో అవసరం లేకుండా ముందు ముందు అంతా నీకే అర్థమవుతుందిలే అన్నారు. పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే మనలోని వాసనలు సంపూర్ణంగా నాశనమవుతాయి. షిరిడీ సాయిబాబా ఉపాసిని బాబాని ఖండోబా ఆలయంలో ఉండు అనేవారు. ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలుండు అన్నారు. ఖండోబా దేవాలయంలో 3.5 సంవత్సరాలు మాత్రమే ఉండి తదుపరి సాకోరి వెళ్ళడం అనేది జరిగింది. కానీ బాబా చెప్పినట్లుగా 4 సంవత్సరాలుంటే ఉపాసిని మరింత ప్రఖ్యాతి గావించేవారేమో. అయితే వివేకంతో కూడిన వైరాగ్యం సాధకునిలోని వాసనా బలాన్ని బలహీనం మాత్రమే చేయగలవు. పుట్టి పెరిగిన వాతావరణం, కుటుంబ సాంప్రదాయం, సాంగత్యం మొదలైన వాటి ప్రభావం వల్ల మలిన వాసనలు బలంగా పడచూపకపోయినా అవి నాశనమవు. అవకాశం లభించినప్పుడు విజృంభించక మానవు. అందుచేత ఆత్మజ్ఞానం కలగడానికి ముందు ప్రకటమయ్యే వైరాగ్యం కేవలం తాత్కాలికం మాత్రమే. సద్గురు సన్నిధి మనలో నిద్రాణంగా పొంచి ఉన్న మలిన వాసనలను బయటకు తెప్పించి వాటితో పోరాటం చేయించి తన కృపాబలాన్ని ఆసరాగా ఇచ్చి వాసనాక్షయం కలిగిస్తాడు. ఉపాసిని బాబా విషయంలో కూడా జరిగింది అది.